200 ఫీట్లు కాదు, మా ఇబ్బందిని అర్థం చేసుకుని 100 ఫీట్లకు కుదించే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. 200 ఫీట్ల రోడ్డు విస్తరిస్తాం అని నిర్ణయం తీసుకుంటే ఎంతో మంది జీవితాలు రోడ్డున పడతాయి. వారు నష్టపరిహారంగా చెల్లించే డబ్బు ఇప్పటి రేటుకు సరిపోదు అంటూ తమ వాదనను డిప్యూటీ కలెక్టర్ అపర్ణకు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ చైర్మన్ తేలుకొంట సతీష్ కుమార్ గుప్తా వివరించారు. ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్యువేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటీసులతో డిప్యూటీ కలెక్టర్ను కలిశారు. తమ వాదనకు డిప్యూటీ కలెక్టర్కు తెలియజేయడంతో పాటు ఏకపక్షంగా 200 ఫీట్ల వెడల్పు నిర్ణయం తీసుకుంటే తాము చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటూ వివరించారు. చాలా చోట్ల కుదింపు చేస్తున్న సమయంలో తమ ప్రాంతంలో ఉన్న ప్రాపర్టీ ఓనర్ సమస్యను అర్థం చేసుకుని 100 ఫీట్లకు కుదించేలా ఆలోచన చేయాలంటూ కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ ఉన్నతాధికారులు హామీతో వారి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకన్న, శ్రీనివాస్, అమర్నాథ్, గంగారఘు, సూర్యప్రకాష్ రెడ్డి, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరు బాగుండకూడదు ఏంటంటే 200 ఫీట్ అవుతుంది. ఎందుకంటే ప్లాన్ ప్రకారం 112 ఫీట్లు ప్రాజెక్ట్ అయినప్పుడు 200 ఫీట్ అనేది అయితే ఇప్పుడు ముంబై ఏమన్నారంటే మీరు ఎవరన్నా దాని నుంచి మీరు కనుగోలు చేసిన రీసెంట్లీ మేము పెట్రోల్ ఎంపీ గారు గల్లంలో చేసి అక్కడ ఇంజనీర్ గల్లం జరిగింది. వారు 6 months దాని మీద స్టడీ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ ఏముంది, ఎంత అవసరం ఉంది, మెట్రో వాళ్ళు స్టడీ చేస్తే ఒక మెట్రో ప్రాజెక్ట్ కట్టాలంటే రోజుకి 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయాలి. అప్పుడే మెట్రోకి ఆదాయం వస్తుంది, లేకపోతే ఆధార్ కార్డు సరిపోతుంది. కానీ వీళ్ళు చేసిన సర్వేగా ఏమొచ్చిందంటే ఫైనల్గా రోజు 10,000 నుండి 12,000 మంది ఇక్కడ ప్యాసింజర్స్ పాస్ అవుతున్నారంట. ఇక్కడ మెట్రో ప్రాజెక్ట్ అనేది అనవసరం. ఫస్ట్ పాయింట్. సో ఇదే మాటని మన గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయేవారు. సో అది గురించి ఆలోచిస్తున్నారు. ఇంకోటి మేడం, ఎప్పుడైతే 100 ఫీట్కి 112 ఫీట్లకి సరిపోతుంది ప్రాజెక్ట్, మనకి 200 ఫీట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మేమైతే సీనియర్ కన్నరేమో చెప్పడానికి మీరే వాళ్ళు ఒకసారి మరొకసారి అక్కడ నేను బాధ చెందిన ప్రాజెక్ట్ చెప్పాలి. మనం కూడా మీరు ఒక్కసారి వీళ్ళ బాధని ఒక్కసారి అక్కడ కేసు ఎక్కడైతే బాధ ఎక్కువగా మీకు అక్కడ అప్డేట్స్ వస్తుంది కనుక ఇంకో మేడం ఫ్యూచర్ గురించి ఇలా బతుకుంటే మనం రేపు పిల్లలు తినేది, ఇలా బతుకుంటే మనం చేసేది కదా. ఇవాళ మొత్తం వాళ్ళ లైవ్ తీసేస్తే ఏం బతుకుతారు వాళ్ళని కూడా. దయచేసి మరొకసారి మీరు సీఎం గారితో కలెక్టర్తో మాట్లాడండి. ఇప్పుడు ఇంకోటి చాలా మంది నా దృష్టికి ఏం తీసుకొచ్చారంటే ఇప్పుడు మాక్సిమం అన్ని కూడా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయినా కూడా వాళ్ళకి ట్యాక్స్ అనేది పెంచింది. మన రీసెంట్లీ కంట్రోల్మెంట్ కూడా ట్యాక్స్ అనేది చాలా పెంచిందంట. మీరు మాకు సహకరించి మీరు ఒకసారి ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి పెంచిన ట్యాక్స్ ఆపని చెప్పండి, లేదంటే సెటిల్ అయ్యే వారికి ట్యాక్స్ అనేది ఇష్యూ చేయకుండా. ఎందుకంటే వికెట్ బిల్ చేసుకుని కాదు, గవర్నమెంట్ చేసిన పాలసీ వల్ల వికెట్ అయిపోతుంది. సో అదొకటి ట్యాక్స్ గురించి ఒకసారి మీరు క్లియర్ చేయాలి. దాంతోపాటు ఒక మేడం ఇప్పుడు అందరికీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందట. ప్రతి కమర్షియల్ బిల్డింగ్ కి ట్రాన్స్ఫర్ ఉండాలని చెప్పి ఆర్డర్ వచ్చిందట. సో ఈ దగ్గర నుంచి అక్కడ లైన్ దగ్గర నుంచి మీరు అందరికీ కూడా వేదికలు ఏమంటే మీరు వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పి. ఇప్పుడు మనం బతుకుంటామో సస్పెండ్ తెలియదు, దాని నుంచి ఇది ఖర్చు. సో కరెంట్ డిపార్ట్మెంట్ చెప్పాలి ఏంటంటే సెటిల్ అయ్యే వారికి ట్రాన్స్ఫర్ ఫోర్స్ చేయాలని ఒక మాట చెప్పాలి. ప్లస్ ఇంకోటి నువ్వు చెప్పిన కదా మెట్రోకి అది కరెక్ట్ ప్లేస్ కాదు. ప్లస్ ఇంకోటి మేడం కంపన్సేషన్, మా పేపర్ కంపన్సేషన్ అడగలేదు మేడం. మాకు 100 ఫీట్ అనేది మాకు కావాల్సిందంట. 100 ఫీట్ అనేది పోరాడుతున్నాము, కంపన్సేషన్ కావాలి. 100 ఫీట్ సో కంపన్సేషన్ ఇంకొకటి మీకు ఏం పూర్తి చేస్తుందంటే వాళ్ళు కూడా లాస్ట్ టైం అడిగే ఉంది ఉప రోడ్ వైండింగ్ లో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం కూడా 100 ఫీట్లు చేయాలని ప్రపోజల్ ఉంటే అప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తే అక్కడ 150 ఫీట్ కి తగ్గించి ల్యాండ్ ఉపభాగాలు ల్యాండ్ ఇచ్చారు. ఎందుకు కంపన్సేషన్ స్టార్ట్ చేయడానికి అడగట్లేదు. మాకు 100 ఫీట్కి మేము చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. మీరు ఒకసారి ఇవ్వండి, చేయండి. మేము స్టార్ట్ చేయాలని మేము దండ పెట్టి అడుగుతున్నాం. 100 ఫీట్కి మేము ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నా అంతేనా? నేను ఇక్కడ ఏదైనా పాయింట్ మర్చిపోతే నేను గుర్తు చేస్తే మాట్లాడతాను. ట్యాక్స్ గురించి ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాను. ఇంకేదైనా పాయింట్ మర్చిపోతే ఎమర్జెన్సీగా చెప్పండి, గుర్తు చేద్దాం.